సో హాయ్ గాయస్, నేను మీ ఆటో జర్నీ అఫీషియల్ శ్రీకాంత్. పొద్దున 9 గంటలకు బయలుదేరితే ఆటోకి ఇప్పుడు 12 నిమిషాలు తక్కువ 11 నిమిషాలు తక్కువ 4 అవుతుంది. 600 రూపాయలు చేసిన గాయస్. ఇంత పిచ్చిగా ఇంత ఘోరంగా అసలు ఏం బుకింగ్లు ఇస్తుండో, ఎట్లా ఇస్తుండో. ఒక్క మంచి బుకింగ్ 150 రూపాయలు బుకింగ్ వచ్చిందంటే దానికోసం 2 కిలోమీటర్లు పోవాలి గాయస్ పికప్కి. వెళ్ళాలా వద్దా అని ఆలోచించి, సరే ఆ పికప్ ఏదో సరే మన దరిద్రానికి వచ్చింది కదా, లేక వచ్చింది కదా, సరే వెళ్దామని చెప్పి ఆ మెల్లగా ఆటో స్టార్ట్ చేసుకొని వెళ్తూ ఉంటే కరెక్ట్ పికప్ పాయింట్కి ఒక 200-300 మీటర్లు ఉన్నప్పుడే కస్టమర్ క్యాన్సిల్ చేసి పడేస్తాడు. ఎంత పిచ్చిదంతా తెలుసా మనిషికి, అసలు బుర్ర మొత్తం వేడెక్కిపోతుంది. ఇంకొన్ని రైడ్లు అయితే బుకింగ్ వస్తుంది, కాల్ చేద్దామనే లోపే క్యాన్సిల్ చేస్తారు. అట్లాంటప్పుడు ఇట్లా జరిగిన సిచ్యువేషన్స్ ఆటో వాళ్ళకి చాలా ఉన్నాయి. అసలు ఎట్లాంటి ప్రెషర్ అంటే ఆటో మీద, అసలు ఏంది 600 చేసుడు ఏంది, ఆటోకి 400 కిరాయి కట్టుడు ఏంది, 200-300 గ్యాస్కి తీయుడు ఏంది, ఇది ఏం బాధలు ఫ్రెండ్స్ ఈ ఆటో వాళ్ళకి. ఆటోడు చూసినంత నరకం ఎవరికి ఉండదు ఫ్రెండ్స్. అటు ఇల్లు గురించి, భార్య గురించి, పిల్లల గురించి, ఆటో ఫైనాన్స్ గురించి, ఎటు చూసినా ఆటో ఆడుకున్నంత బాధలు నాకు తెలిసి ఎవరికి ఉండదని అనిపిస్తుంది కొన్నిసార్లు. కానీ అవన్నీ దిగమింగుకొని ఆటో నడపాలి, తప్పదు, ఖచ్చితంగా నడపాలి, ఎట్లన్నా నడపాలి. ఏదో ఒక బుకింగ్ తీసుకోవాలి, వెళ్ళాలని ఉంటుంది. కానీ తీరా రిజల్ట్ ఏంటంటే ఇట్లా ఒక 2 గంటలు, ఒక్కొక్కసారి 3 గంటలు, ఎన్ని గంటలు కూర్చోబెడుతుందో మనకే తెలియదు. ఇట్లాంటి పరిస్థితి ఆటో వాళ్ళది. సో అయితే అసలు ఆటోలో రోడ్ల మీద చూస్తుంటే లైన్ కట్టిరబ్బా. వీడియోలు చూడలేక, మూవీస్ చూడలేక, అటు ఇటు దిక్కులు చూస్తూ, సిగరెట్లు తాగుతూ, ఏం చేయాలో అర్థం కాక, ఇంటి బాధలు గుర్తొచ్చి, ఫైనాన్స్ గుర్తొచ్చి, పిల్లలు గుర్తొచ్చి, ఏందన్నా ఈ బాధలు. మనిషి పుట్టినందుకు కొంచెమన్నా అర్థం ఉండాలని అనుకుంటాం. కానీ ఇన్ని కష్టాలు మళ్ళీ అట్లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకే. అంటే గరీబోడు వేరు, మిడిల్ క్లాస్, హై క్లాస్ అని ఉంటుంది కదా. ఈ మిడిల్ క్లాస్, ఈ గరీబోడు ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఆటో ఉండే కదా, నేను మిడిల్ క్లాస్ అని చెప్పలేను. అసలు ఆ అర్హత గిట్టి మనకు లేదు నాకు తెలిసి. మిడిల్ క్లాసు ఇటు బిచ్చపోనికి మధ్యలో ఉంటాం. అంటే చేస్తే తినగలుగుతాం, లేదంటే ఫస్ట్లో ఉండాలి, లేదంటే గరీబు ఆఖరికి బిహారీయే. ఇది ఆటోల పరిస్థితి. ఇట్లుంది. బుకింగ్లు లేవు, ఏడబడితే ఆడ ఆటోలు పడుతున్నారు. ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఎవడన్నా పోలీసులు పట్టుకుంటాడేమో, అటు పోవాలనో ఇటు పోవాలనో అర్థం కాదు. ఇంటికి వెళ్ళిపోదామా అంటే పైసలు లేవు. ఇంటికి వెళ్ళగానే భార్య డబ్బులు అడుగుతుంది, ఏం చేయాలో అర్థం కాదు. పిచ్చి అంటే పిచ్చి లేస్తుంది ఫ్రెండ్స్. వీలైతే లైక్